నమస్కారం. జై గురుదత్త. నా పేరు చల్లపల్లి కమల్ శర్మ, పూజారిని, పురోహితుని. మన దత్తాపురాణంలో ఈరోజు మనము 3వ భాగము 2వ అధ్యాయము చదువుకుంటున్నాము. శ్రద్ధగా వినండి. శంకరాభతులకు శ్రీ సిద్ధయోగేంద్ర దర్శనం. నేను మరుత్వములై నుంచి శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణం చేయించు ప్రయాణం సాగించి తిని దారి మధ్యలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ పాండ్య దేశంలోని కదంభవనం చేరి అచ్చటి మహిమాన్వితమైన శివలింగ దర్శనం చేసుకొని దగ్గరలో ఉన్న ఆశ్రమము చేర్తిని. అందు సిద్ధేంద్ర యోగి అను మహాత్ములు కరుణతో నా శిరస్సు నిమిరి శ్రీపాద శ్రీ వల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని దీవించిరి. వారు నాతో, నాయన శంకరాభతు, నువ్వు చూసిన శివలింగము సమస్త పాపహరము సర్వమంగళప్రదములకు ఇంద్రులు ఆలయమును నిర్మించాను. దత్తాప్రభువుల భక్తులకు అయచితంగా అప్రయత్నంగా పురుషుల సంఘము పుణ్యస్థలము సదర్శనము కలుగుచును అని చెప్పి వారు నన్ను తిరిగి శివలింగ దర్శనం చేసుకోమని మరలా అక్కడికి వెళ్ళేసరికి నేను ముందు దర్శించిన ఆలయం కాక బహుసుందరకమైన శివాలయం ఉంది. అది మీనాక్షి సుందరేశ్వర ఆలయమని, నేను ఉన్నది మధురా నగరం అని తెలిసినది. నేను దేవతల మూర్తుల దర్శనం చేసుకొని తిరిగి వారి ఆశ్రమానికి వెళ్ళగా అక్కడ ఆశ్రమం లేదు. ఆ ప్రాంతమంతయు పతనంగా ఉన్నది. ఎంత వెతికినాను ఆశ్రమం కనబలేదు. చీకటి పలుచుండేను. నేను నాకు తోచిన దిక్కుగా పోసాగి తిని నా వెనుక ఒక కాంతి ప్రసారం గమనించి వెనుతిరిగి చూడగా 3 తలలకు 3 మనులున్న పెద్ద సర్పం కనిపించాను. ఆ దివ్య సర్పము నా వెంట వచ్చిచుండేను. నేను భయంతో శ్రీపాదుల వారి దివ్యనామాన్ని ఉచ్చరిస్తూ ఎతికేలకు ఆశ్రమం చేరగానే ఆ సర్పమును కాంతియును అదృష్టమైనవి. యోగేంద్రులు నాకు ఆహారం ఇచ్చిన నా గుండె దళదళ తగ్గతికై ప్రేమతో నా కుడి ఎడమ రొమ్ములను నిమిరి తమ దివ్యాస్తమును నా శిరస్పై నుంచిరి. నా మనసునందున దుష్ట సంకల్పాలు చెడువాయు రూపంలో బయటకి పోవచ్చున్నట్టు అనిపించాను. అప్పుడు వారి విధంగా సెలవిచ్చిరి. నాయన శంకరభటు, శ్రీదత్తుని ఆజ్ఞతో నేను కాలమును వెనుకకు తిప్పి నీకు దేవేంద్రులు ప్రతిష్ఠించిన శివలింగముతో పాటు అప్పటి యథార్థ పరిసరములను చూపించుట జరిగినది. నువ్వు ముందుగా చూసిన శివలింగము ఈ సుందరేశ్వరులు ఒకటే. ఏ మహాసంకల్పంతో సృష్టి స్థితి లయములు జరుగుచునో ఆ మహాసంకల్పము యొక్క స్వరూపమే దత్తాత్రేయుడు. శ్రీ దత్తాప్రభుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును, వర్తమానములు భూతకాలముగా మారవచ్చును, భూతకాలము వర్తకాలంగా రూపుదిద్దుకోవచ్చును. గతంలో జరిగినది ప్రస్తుతము జరుగుతున్నది భవిష్యత్తులో జరగపోయినది అంతయు వారి సంకల్పం అనుసరించినే ఉండును. ఒక విషయము జరుగుతకు కానీ జరగకుండా ఉండదకు కానీ వేరే వినూత్న పద్ధతిలో జరుగుతకు కానీ శ్రీ దత్తా ప్రభువుల యొక్క సంకల్పమే ప్రధానం. ఆ దత్తా ప్రభుల వారే ప్రస్తుతం శరీరధారై
శ్రీపాదాసి వల్లభులుగా ఈ భూమండలమున అవతరించి శ్రీపాదాసి వల్లభుల వారి కరుణను పొందవలనే ముందుగా మనలోని మదము అహంకారము నశించవలెను. అప్పుడే మనకు వారి శక్తి అనుగ్రహము వారి యథార్థ స్థితిను తినేను. శ్రీవల్లభుల వారికి నీపై గల అపార కృప వలనే నీవు ఇట్లు రాగలుగుతావి. నేను నా యొక్క వారికి నీపై గల అపార కృప వలనే నువ్వు ఇట్లు రాగలుగుతాయి. నేను నా యొక్క అదృష్ట విశేషములకు ఆశ్చర్యపడుతూ ఎప్పుడు కుర్వ పూర్వము చెరుదునా, ఎప్పుడు శ్రీపాదుల వారి దివ్య చరణములను దర్శించునా అని మనసు నందు తహతహలాడుచున్నది. మరునాడు నేను మేలుకొని చూడగానే అత్యంత ఆశ్చర్యములకు లోనైతిని. ఎలానా నేను ఎత్తైన గుత్తపై రావి చెట్టు కిందన ఉంటుంది. రాత్రి నేను అనుభవించినది భ్రమ లేక నిజమా? ఆ స్వామి యక్షకుడా లేక మాంత్రికుడా అను అనుమానములు చుట్టముట్టాను. నేను మరల ప్రయాణం సాగించుచు ఒక చిన్న పల్లెను చేరితిని. అక్కడ బ్రాహ్మణులు ఎవరూ లేరు. వారందరూ కొండజాతి వారు. అభ్యంతరం లేకునొచ్చో మేమిచ్చు పళ్ళు తేనెలను మీరు స్వీకరింపమని వారిని ఆకలితో నిరసించి ఉన్న నేను తప్పనిసరి పరిస్థితిలో తినుటకు ఉపక్రమించటంలో అనేక కాకులు వచ్చి నన్ను పొడవసాగినవి. నేను బాధతో బీడుతో పరిగెత్తుచుండగా అవి నన్ను వెంటాడి మరీ పొడుచుచున్నవి. అంతటా ఆ కొండజాతి వారు ఇచ్చట ఏ జంతువులు ఎవరికి హాని చెయ్యవు, ఏదో శాప ఫలితంగా నీ శిక్షను పొందుచున్నావు. ఇది దైవ ఘటన. దైవములకు వ్యతిరేకంగా నువ్వు సహాయము చేసి మేము ఋషీశ్వరులను అనుగ్రహము కలుచుము అని పలికెను. వారు ఏ విధమైన సహాయము ప్రయత్నం చేయలేరు. నా దురదృష్టకు చింతిస్తూ నేనేమి పాపము చేసినో నన్ను ఎవరు రక్షించి వారు లేరా అని వాపోవచ్చు. శ్రీపాదుల వారిని స్మరిస్తూ, దైవమా, ఇంకా నన్ను ఎంత శిక్షలకు గురి చేస్తావు తండ్రి? శ్రీపాదాసి వల్లభుల శరణంటూ అక్కడున్న మేరు చెట్టు కిందకు చేరుకొని తిని స్వామి వారి నివాస స్థానమైన మేరు చెట్టు నన్ను తప్పక రక్షించునని తలిచి తిని, అది ఏం వైపరీత్యమో తెలియదు కానీ పెద్ద పెద్ద సర్పములు వచ్చి నన్ను కరిచిపోవచ్చుండేను. నా శరీరమంతా ఇషమైనది. నా నోటి నుండి నురగలు వచ్చుచున్నవి. నేను మరణించుట ఖాయమని తలిచి తిని అటు వెళ్తున్న రజకుల నా అవస్థను గమనించిరి. వారు నన్ను గాడిదపై కూర్చుండజేసి వారి గ్రామమున ఉన్న చర్మకారుల ఇంటికి కొనిపోయిరి. అచట గల విష సంబంధిత చర్మకారుల వైద్యులు నాచే అరవి మూలికల రసము తాగించి పాములు కరిచిన చోట ఆకు పసరు వేసి కట్టేను. అపారితమైన బాధతో నేను గట్టిగా రోధించి తిని కొంతసేపటికి విషము తిరిగి నేను సంస్కృతినైతిని. చర్మకారుడు రాత్రి అంతయు దత్తా దిగంబర శ్రీపాదాసి వల్లభ దత్తా దిగంబర అంచు సంకీర్తనము చేశాను. అతనిపై నాకు ప్రేమ ఉప్పొంగాను. మరుక్షణముందే నేను బ్రాహ్మణులని అతడు అత్య కులస్థుడైన చర్మకారుడని నాకు బాధ కలుగుచుండేను. ఆ చర్మకారుడు నాతో, అయ్యా, నేను వల్లభదాసుడను, చర్మకారులను. నేను మీకు కొన్ని సంగతులు చెప్పదొచ్చాను. నా పేరు శంకరాభటనియు. మీరు శ్రీపాదుల వారి దర్శనముకు వెళ్తున్నారని, అంతేగాక మీరు కాకుల చేతను సర్పముల చేతను ఎందులకు బాధ పెట్టబడినారో నాకు తెలుసు అని చెప్పాను. శ్రీపీఠి కాపున పాండిత్య ప్రకాశ కలిగి వారి పుట్టినిల్లు సాక్షాత్ సాంఘ వేదార్థ సామ్రాట్ అని పేరు పొందిన పండిత మల్లాది బాపన్నవాదుల గారు నివసించిన పుణ్యభూమి.
శ్రీపాద శ్రీ వల్లభుల వారు అవతరించిన పుణ్యభూమి. మరి శుష్క వేదాంతం అర్థము లేని తర్క విరత్కారములు శ్రీవారి అనుగ్రహములను పొందిజాలవు. శ్రీవారు కరుణ పొందుటకు పాండిత్య ప్రకాశను ఆవశ్యకతమే లేదు. పైగా పాండిత్య జనిత అహంకారం వలన మనము వారి నుండి ఎంతో దూరంగా విసివేయబడుచున్నది. ఇప్పుడు నేను పొడిచిన కాకులు వీరి కాపురములలో నివసించిన మహాపండితులే వారు. శ్రీపాదుల వారి దివ్యతత్వమును గుర్తించక తమ అహంకారమును ప్రదర్శించుకొని చనిపోయిన తర్వాత వారు స్వర్గానికి వెళ్ళిరి. స్వర్గమునందు వారికి భోజనాలు లేవు. వారికి ఆకలైనది. అమృతమును సేవించిన ఆకలి తప్పులు ఉండవని వారికి ఆకలైనది. అమృతమును సేవించిన వారికి ఆకలి తప్పులు ఉండవని ఒక గింజ ఉండవని ఎవరికైనా ఒక గింజ దానం చేసినచో దేవతలమైన మేము దానికి 1000 ఇస్తామని. కానీ మీరు ఏ విధమైన దాన ధర్మాలు చేయనప్పుడు మేము మాత్రము ఏం చేయగలము అనేది. మీరు మీ పెద్దలకు పిండోదకములు ఇచ్చినప్పుడు ఆబ్దికములు పెట్టినప్పుడు శ్రాద్ధరహితంగా చేసేది. దానితో పితృదేవతలకు ఉత్తమ గతులు ప్రాప్తించలేదు. మీ బిడ్డలు కూడా మీ మార్గాన్ని అనుసరించి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీపాదుల వారు మీ మధ్యన అవతరించి కర్ణోపాయమున చూపుచుండగా మీరు వారిని నిందించిరి. అందువలన శ్రీపాద శ్రీ వల్లభ నామస్మరణతో పవిత్రమైన శరీరము గల వ్యక్తి యొక్క రక్తపానము చేసినచో మీకు ఉత్తమ గతులు కలుగునని, అంతవరకు మీరు వాయు రూపంలో ఉండవని నిర్ణయించబడింది. ఆ కారణంగానే వారు కాకులుగా జన్మించిరి. అయితే నీది దిగంబర నామమును చేసిన మహిమ గల శరీరమవుతచే వారు నీ శరీర రక్తస్నానం చేసి సద్గతులను పొందిరి. పాపములు కూడా మీ శరీరం వాసన చేత ఆకర్షింపబడి మిమ్మల్ని కలిసి సద్గతులు పొందినవని అంతటా నేను ఇక ముందు ఏ కారణమైన ఏ ప్రాణి నాపై ఏ దాడి చేయనో అన్నీ భయపడుచుండగా అతనిక ఇటువంటి ఉపద్రవ్యములు ఏమీ జరగవు. నువ్వు భయపడవలదు భయపడవద్దని చెప్పాను. మానవులు చెయ్యి కర్మఫలము సక్రమంగా ఉండవలని, వారు ఏ కులంలో జన్మిస్తే ఆ కుల ధర్మలకు నిర్దేశించబడినట్టుగా కర్మలు ఆచరించవాలని. భగవద్గర్హంకి ప్రాప్తికి జాతి కుల ధనిక పేద అనేది భేదం ఉండదు. శ్రీపాదుల వారు అనుక్షణం మనలను గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవాల్సింది. నువ్వు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యాన శ్లోకమును పఠించుచు వినోదము కొరకు మిత్రులకు తప్పుడు అర్థములు చెప్పేవాడు. శుక్లాంబరం అనగా తెల్ల బట్టలను దర్శించుచున్నది అనియో, విష్ణు అనగా అంతటా ఉండినదనియో, శశివర్ణం అనగా బూడిద రంగులతో కూడిననియో, చతుర్భుజం అనగా 4 కాళ్ళు కలిగిననియో, ప్రసన్నవర్ణం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖము కలిగిననియో, సర్వ విఘ్నములు శాంతించుటకు అటువంటి గాడిదను ధ్యానించుచున్నావు అని చెప్పేవాడివి. వినోదమునకనైనను ఆ పాప ఫలముగానే నీవు ఇక్కడకు తీసుకొని రాబడినవు. నీ శరీరము దుమ్ము ధూళితో నుండి బూడిద రంగులో ఉంటాయి. నడవలేక ఒక్కొక్క పర్యము 2 చేతులను నేలకు ఆంచి 4 కాళ్ళపై నడుచుతూ గాడిద వలె నడుచుతివి. ఆ విధంగా నువ్వు సర్పముల భార్య పడకుండా ఉండగలవని భావించి చతుర్భుజుడైన ఆయన ఆయాస పరుచు మేరు చెట్టు వద్దకు వచ్చినను
గండము తప్పించుకోలేక బాధతో విలవిలలాకపోయినా ఎడల నువ్వు ప్రసన్నవాదనంతో ఆఖరికి నువ్వు చర్మకారుల వాళ్ళ పల్లెకు చేరబడుతుంది. నువ్వు నీ కుల ధర్మములకు వ్యతిరేకంగా చేసిన తప్పుల కారణంగానే నువ్వు ఉత్తమ కులమునకు చెందిన బ్రాహ్మణుడిగా జన్మించిన కూడా ఈ దినమున అత్యజుడైన నా చేత ఉపదేశము వినవలసి వచ్చాను. వల్లభదాసుని ఇతబోధలతో నాలో బ్రాహ్మణ అహంకారం తగ్గినది. 2 రోజులు వల్లదాసుని అతిధ్యానం స్వీకరించి ఆ ఊరిని బయలుదేరుతుంది. నేను విచిత్రపురం గ్రామము కూడా పోచుండగా ఆ ఊరిలో రాజభటులు నన్ను రాజుగారి వద్దకు తీసుకుని పోయి మార్గమధ్యంలో వారితో సంభాషణావసనమై కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి. రాజుగారు బ్రాహ్మణుని కనిపించినచో వారికి అంతకి ఇంతైనా ఇంతకి ఎంత అని విచిత్రంగా ప్రశ్నించింది. ఆ రాజు పుత్ర సంతానములకై యజ్ఞం చేయగా వారికి పుట్టిన పుత్రుడు మూగవాడే. బ్రాహ్మణుడు యజ్ఞము సరిగా చేయనందున అటు జరిగానని తలిచి ఆ రాజు బ్రాహ్మణులందరులకు గుండ్లు గీయించి శైవులకు నిలువు బొట్టు, వైష్ణవులకు అద్దబొట్టు విధించి గాడిదపై ఊరేగించాను. ఉన్నట్లుండి రాజు వింతగా బ్రాహ్మణులను పిలిచి తోటకూర దానం చేయసాగాను. బండ్ల కొలది తోటకూరను పండించి బ్రాహ్మణులకు దానం చేసి ఇతర పంటలను భుజించుట బ్రాహ్మణులకు నిషేధించాను. బ్రాహ్మణులందరూ తమ దూరావస్థన బావుమని దైవమును ప్రార్థింపదగిరి. అందు మాధవ సంభూతను అను ఒక దత్తాభక్తుడు దత్తాప్రభువే ఈ దురవస్థు గలరని చెప్పగా బ్రాహ్మణులందరూ కలిసి మనలా దత్తా దీక్షను తీసుకొని దత్తాదేవుని ఆరాధించసాగిరి. రాజు సముఖమున నన్ను నిలబెట్టిరి. రాజు నన్ను ఇంతకు ఎంత అని అడిగాను. నేను ఇంతకు ఇంతే అంతిని. వెంటనే రాజు విభ్రతుడై, మీరు మహానుభావుడు స్వామి, నాకు ఈ మధ్యనే పూర్వజన్మ జ్ఞానం కలిగినది. పూర్వజన్మమున నేను కటిక దరిద్ర స్థితిలో ఉంది కూడా అడిగిన వారికి లేదనకుండా తోటకూరను ఇచ్చిన కారణమన ఆ పుణ్యఫలంగా ఈ జన్మలో రాజనైతిని. పూర్వజన్మలో నేను కొద్దిపాటి తోటకూరను దానం చేసి రాజనైతిని కదా. మరి ఇప్పుడు బండ్ల కొలది తోటకూర దానం చేయించిన నేను పొందబోవు మహోన్నత స్థితి ఏమిటి అని ప్రశ్నించగా ఎవరెవరును సరైన సమాధానం చెప్పలేరు. మీరొక్కరు మాత్రమే మనులు మాణిక్యాలు దానము చేయవలసిన స్థితి అందున నేను ఏమాత్రము విలువలేని తోటకూరను ఎన్ని బండ్ల కొద్ది దానం చేసాను. నాకు మరిన్ని రెట్లు తోటకూర లభించును కానీ మరి ఏమీ లభించదు అని సరైన సమాధానం ఇచ్చేది. 2వ పరీక్ష ప్రారంభమైంది. రాజుగారి ప్రియమైన మూగ భాష సైగలతో తమ వేలను చూపుతూ 1, 2 అని అడిగిరి. తోడెవరైనా వచ్చారా అనుకొని 1 అని చెప్తిని. తదుపరి 3 వేలను చూపగా దత్తాభక్తులా అని అడుగుతున్నారని భక్తులని రహస్యంగా ఉండవాలని పిలికిలి బిగించి చూపించి తిని రాజగురువులు తీయని పదార్థము ఇవ్వబగా వలదని వారిని నాకు వరలని నాకు నా అతుకుల మూట నుంచి కొన్ని అతుకులు వారికి ఇస్తేని. తీపి పదార్థముల కన్నా అతుకులే నాకు ఇష్టమని మీరు కూడా వీటిని రుచి చూసి తెలుసుకోవచ్చని నా యొక్క భావం. అప్పుడు రాజుతో రాజా ఇతడు గొప్ప పండితుడు మూగ భాష ఎందు కూడా పండితులని తెలిసి తాము శివకేశవుల ఇద్దరు ఒకరా అని
3,000ను చూపగా తమ పిడికిలి బిగించి 5,000 సమిష్టిగా లేవా అని ఎదురు ప్రశ్నించిరి. శిష్యునికి స్వీకరించి మధుర పదార్థాలు ఇవ్వకపోతే తనకు ప్రేయశిష్యుల గోల ఏమీ లేదని కుచేలిని వాళ్ళే సంతృప్తిగా జీవించు వ్యక్తినని తెలియచేయచ్చు అటుకులు మాకిచ్చిరి. 3వ పరీక్ష, ఆఖరి పరీక్ష. రాజా గురువు చమకములో పనులు చదువుతూ అర్థము వివరించమనేది. నేను దత్తాదేవుని తలుచుకొని నాకు తెలిసిన విధంగా వ్యాఖ్యానము వివరము ఇచ్చి తిని నా వ్యాఖ్యానము వారిని ఎంతో అలంకరించినది. శ్రీపాదాశివల్లభుల కృపతో విచిత్రపురం నుంచి నేను విచిత్రంగా బయటపడితిని. శ్రీపాదాశివల్లభుల జయము జయము. సర్వే జనా సుఖినో భవంతు.